ఆయన ఎవరో వాళ్ళ అబ్బాయి యోగాలను పుచ్చుకొని రాజ్యాంగం పుచ్చుకున్నట్టు రాజ్యాంగం పుచ్చుకుని ఇట్ట కొడుతున్నాడు. ఆ రాజ్యాంగం చెప్పినట్టే నడుస్తుంది. ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా మీకు అభ్యంతరాలుంటే రోడ్డు మీదకి కాదు రావాల్సింది, న్యాయస్థానాలకు వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారు అన్న రోడ్డు మీదకి వచ్చి ఊరుకోండి. రోడ్డు మీదకి వచ్చి ఊరుకుంటారా ఏంటి? నాకు అర్థం కాలేదు. రోడ్డు మీదకి వచ్చి హింసకు పాల్పడతానంటే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, మేము రోడ్డు మీదకి వస్తాం, ఐదు అగలేస్తాం, ఈ అగలేస్తాం. నో, వీ కెనాట్ టాలరేట్. ఈ ప్రభుత్వం సహించదు. ఏదైనా సరే అక్రమంగా అన్యాయంగా హింసకు పాల్పడితే ఉక్కు పాదంతో అణిచివేస్తాం. జాగ్రత్త. ఎంత గొప్పవాడైనా సరే చట్టం ముందు తల వంచవలసిందేనని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సక్రమని మరొకసారి చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుతోనే కాదు ఇంకా అనేక కేసులు ఆయన ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనం చేస్తున్నాం. ఇది పైగా ఇంకొక విషయం చెప్తున్నాను నేను. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభించలేదు. 2018లోనే ఒక విజిల్ బ్లోయర్ హ్యాస్ గివెన్ ఏ కంప్లైంట్ టు ది సిఐడి. ఏసీబీకి ఇచ్చారు, ఇక్కడ స్కామ్ జరిగిందని ఇచ్చారు. దాని మీద విచారణ జరుగుతాం స్టార్ట్ అయింది. అవగానే అయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆపేయండి అన్నారు. ఆపేశారు. మళ్ళీ ఓపెన్ అయింది. ఇది చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే ఈ నేరం జరిగిందని ఒక విజిల్ బ్లోయర్ హ్యాస్ గివెన్ ఏ కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీదే డొంక తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా కదిలి ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. అన్ని ఆధారాలు ఉన్న తర్వాత మాత్రమే యాక్షన్కి వెళ్ళడం జరిగింది.